హలో గైస్, డైలీ ఒక రాగి లడ్డు తింటే మన బాడీలో ఐరన్ బాగా ఉంటుందంట. సో ఆ రాగి లడ్డు తినాలి అంటే మనకి రెసిపీ కావాలి కదా. నేను చూపించే ఈ రెసిపీలో చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ముందుగా ఒక కప్పు రాగి పిండి, 10 బాదం, రోస్టెడ్ పీనట్స్, ఒక 10 కాజు, తెల్ల నువ్వులు ఒక కప్పు, ఇలైచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఘీ తగినంత. ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక అందులో రాగి ఫ్లోర్ 1 కప్. ఇది కొద్దిగా అరోమా కొద్దిగా చేంజ్ అయిన తర్వాత అందులోకి ఘీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేయాలి. 5 to 10 మినిట్స్ రాగి ఫ్లోర్ని మనం బాగా రోస్ట్ చేయాలి. అరోమా అనేది మనకి మంచిగా వచ్చినప్పుడు ఈ రాగి ఫ్లోర్ని ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకోవాలి. బాదం, కాజు అండ్ పీనట్స్ కూడా ఇందులోనే వేసి రోస్ట్ చేయాలి. కానీ పీనట్స్ నాతో ఆల్రెడీ రోస్టెడ్ ఉన్నాయి కాబట్టి నేను వేయట్లేదు. పీనట్స్ని కూడా ఇందులో వేసి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ అని ఒక కప్లో తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి తెల్ల నువ్వులు కూడా ఒక కప్ వేసి ఒక 2-3 సెకండ్స్ వేగనిచ్చాక ఈ తెల్ల నువ్వులు అనేవి చిటపట్లు ఆడాక మనం తీసి ఒక కప్లో సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో బాదం, కాజు, రోస్టెడ్ పీనట్స్ వేసి మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్తో అయితే రాగి ఫ్లోర్ తీసుకొని ఉంటామో అదే కప్లో 1/2 కప్ బెల్లం తీసుకొని పౌడర్ లాగా చేసి ఇందులోకి జార్లోకి వేసేయాలి. బెల్లము అండ్ రోస్టెడ్ పౌడర్ రెండు కలిసేటట్టుగా మనం జార్లో మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇందులోకి రోస్టెడ్ రాగి ఫ్లోర్ కూడా వేసి రాగి అండ్ బెల్లం రెండు కలిసేటట్టుగా ఒక 2-3 సెకండ్స్ మనము మిక్స్ చేసిన తర్వాత మనకి పౌడర్ అనేది ఇలా ఉంటుంది, ఫైన్ పౌడర్. లడ్డూలు చేసుకోవడానికి మన రాగి ఫ్లోర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోకి ఇలైచీ 1/2 టేబుల్ స్పూన్ అండ్ రోస్ట్ చేసుకున్న తెల్ల నువ్వులు కూడా ఇందులోనే వేసి బాగా కలిపేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం కావాల్సినంత నెయ్యి వేసుకొని ఉండలేకుండా నీట్గా పిండిని కలిపిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. సో ఇలా లడ్డూలు చేసుకున్నాక మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా గైస్, మన రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇది డైలీ మనం ఒకటి తింటే చాలు, మన బాడీకి మంచి ఐరన్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ లడ్డు రెసిపీని అండ్ డైలీ ఒకటి తినండి, హెల్తీగా ఉంటారు. సో గైస్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.